కృపను నీకు చూపుతూ ఉన్నాను. ఇదిగో ఇప్పటి నుండి ఇదిగో ఈ సింహాసనం మీద చూడు, నీ కుమారులు 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 ఎవరు ఉండక మానవు, ఇదిగో ఈ భూమి ఇక సూర్యుడు చంద్రుడు ఈ భూమి ఉన్నంత వరకు కూడా నీ సంతానములో ఒకడు చూడు ఈ సింహాసనం మీద కూర్చుంటాడు అని చెప్పి దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు దావీదు. ఎందుకంటే తనకున్న హృదయం అలాంటిది, మరి నీ హృదయం ఎలా ఉందో మాకైతే తెలియదు, కానీ దావీదు హృదయము. అందుకనే దావీదు విషయంలో ప్రభువు అన్న మాట ఏంటంటే, అతడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. నా హృదయము ఎలా ఆలోచిస్తుందో, నా హృదయము ఏమి కోరుకుంటుందో, నా హృదయము ఎలా అనుకుంటుందో, నా హృదయంలో ఏదైతే ఉందో నా ఇష్టమంతా నెరవేర్చేవాడు. చూసారా? దావీదు తన ఇష్టమును నెరవేర్చేవాడిగా ఉన్నాడు. తన ఇష్టానుసారముగా నడవటము గాని, జీవించడము గాని, బ్రతకడము గాని, ఆలోచించడము గాని, క్రియలు గాని, పనులు గాని, చేతలు గాని అన్నీ కూడా ఆయన ఇష్టానుసారముగా ఉన్నాయి. ఇష్టానుసారుడైన వాడుగా ఉన్నాడు. ఆయన ఇష్టమును నెరవేర్చడానికి అతడు ఆ విధానములో ఆయన కృపను చూపాడు. ఎందుకంటే దావీదు హృదయమును ఎరిగిన వాడు దేవుడు. అందుకనే హృదయాంతరంగములను పరిశోధించగలిగిన దేవుడు. అందుకనే అతడు నా హృదయానుసారుడు ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకనే తన కుమారులు ఈ సింహాసనం మీద కూర్చుంటారు. వాళ్ళు ఈ భూమి ఉన్నంత వరకు, ఈ సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఆయన కుమారులలో ఒకడైనా సరే దీని మీద ఉంటారని చెప్పాడు. అందుకనే ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో బెంజమిన్ నెతన్యాహు అని ఆయన యూదా గోత్రములో, దావీదు గోత్రములో నుండి ఎన్నుకోబడిన అక్కడ ప్రైమ్ మినిస్టర్గా చేస్తా ఉన్నారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎడల తన కుటుంబము తన సంతానము ఎడల దేవుడు ఎంత కృపను చూపించాడంటే, ఆయన కృప ఎంతగా ఉందంటే, ఆయన కృప ఎంత కృప ఉంది చూడండి. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. చూసారా? తండ్రి కుమారుడి ఎడల ఎలా జాలి పడతాడో యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును.